మీరు సమస్యలతో బాధపడుతున్నారా? ఒక్కసారి ఈ గురువు గారికి కాల్ చేయండి. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, ఆరోగ్యం, వ్యాపారం, సంతానం, భార్యాభర్తల సమస్యలు, చెడు ప్రయోగాల్లో ఇలా ఎటువంటి సమస్యలకైనా ఈ గురువు గారు 100% పరిష్కారం చేయబడును. నమ్మకంతో కాల్ చేయండి. గురూజీ రామరాజు. ఫోన్ నెంబర్ 9849238801. మార్చి 3 కుంభరాశి వారు బిగ్ న్యూస్ వింటారు. అందరికీ నమస్కారం. ఛానల్ కి స్వాగతం. 2025 మార్చి 3వ తేదీన కుంభరాశి వారు బిగ్ న్యూస్ ని వింటారు. అటువంటి పెద్ద శుభవార్త వీరికి ఏమై ఉందో, అలాగే ఈ రాశి వారికి సంబంధించిన శుభ అశుభాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసినట్లయితే మేమేం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వివరాల్లోకి వెళ్లే ముందు ఛానల్ని ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేసినట్లయితే మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు చేరుతుంది. ఇక వివరాల్లోకి వెళ్ళిపోదాము. మార్చి 3వ తేదీన కుంభరాశి వారికి ఒక పెద్ద వార్త అయితే వినబోతున్నారు. దీనికి సంబంధించి వీరైతే ఆశ్చర్యానికి గురవుతారు. ఎందుకంటే ఈ యొక్క రాశి వారు ఏ పని చేసినా కూడా మనసు పెట్టి చేస్తూ ఉంటారు. పనిలో పూర్తిగా నిమగ్నమై అంకిత భావంతో చేస్తూ ఉంటారు. పైపైన చేసే మనస్తత్వం ఈ రాశి వారికి అస్సలు ఉండదని చెప్పుకోవాలి. ఇక ముఖ్యంగా ఈ యొక్క రాశి వారు కుటుంబ బంధాల పట్ల ఎక్కువగా విలువనిస్తూ ఉంటారు. స్నేహితులన్నా ఎక్కువ విలువనిస్తారు. వారి మాటకి లెక్కనిస్తారు. అలాగే వారి మాట తీరు ఎలా ఉంటుందంటే కనుక ఎదుటి వారిని ఒప్పించకుండా తాము నవ్వకుండా అన్నట్లు వీరైతే కనుక చాలా జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడతారు. వీరికి ఉన్నటువంటి కోపతాపాలను నలుగురిలో ఉన్నప్పుడు బయట పెట్టడానికి అస్సలు ఇష్టపడరు. కంట్రోల్ చేసుకుంటూ ఉంటారు. వీరికి ఉన్నటువంటి నిగ్రహ శక్తి కారణంగా వీరు ఏ పనైనా సరే సమయస్ఫూర్తితో సమయానికి ముగిస్తారు. ఇక ఈ యొక్క రాశి వారికి 2025 మార్చి 3వ తేదీన వీరు అనుకున్నటువంటి ఒక పెద్ద వార్తనైతే వీరు ఇప్పుడు వినబోతున్నారు. వీరికైతే కనుక వ్యాపారంలో కానీ ఉద్యోగంలో కానీ నూతన ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారు కానీ వీరైతే కనుక అనుకోని ఒక పెద్ద వార్తని వినబోతున్నారు. ఇది వీరికి మంచి వార్త అనే చెప్పుకోవాలి. ఈ వార్త కారణంగా వీరు పట్టరాని అమితమైన సంతోషంతో గెంతులేస్తారు. ఎందుకంటే కనుక ఎంతో కాలంగా కోరుకున్నటువంటి ఒక కోరిక నెరవేరదేమో అనుకున్నటువంటి ఒక ఆశ వీరికి ఇప్పుడు వినబోతున్నారు. వీరు ఊహించిన మార్గంలో వీరు వెళ్ళటానికి వీరికైతే ఇప్పుడు మార్గం సులువైందని చెప్పుకోవాలి. ఆర్థికంగా ధన సహాయం అందుతుంది. వీరు పెట్టుబడులు పెట్టాలనుకున్నా, నూతన వ్యాపారం ప్రారంభించాలనుకున్నా ఇప్పుడు అనుకూలమైన సమయంగా వీరికైతే కనుక అనుకూలిస్తుంది. గ్రహచర ఫలితాల కారణంగా వీరికి శుభతిథి నడుస్తుంది. వీరికి ఉన్నటువంటి పరిస్థితుల కారణంగా వీరు ఒక్కసారిగా సంతోషంతో నిండిపోతారు. ఈ కారణంగా స్నేహితులు, కుటుంబ సభ్యుల్లో కూడా వీరి పట్ల సంతోషం వెల్లివిరుస్తుంది. వీరికి ఉన్నటువంటి ప్రతి ఇబ్బంది కూడా తొలగిపోతుందని చెప్పుకోవాలి. ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క రాశి వారు రాజకీయ రంగంలో నూతన వ్యక్తులతో పరిచయం ఏర్పడే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ రాశి వారు ఆచితూచి అడుగులు వేయవలసిన పరిస్థితులు ఉన్నాయి. శత్రువులు చుట్టూనే ఉంటారు, కానీ వీరైతే గుర్తించలేకపోతూ ఉంటారు. బంధుమిత్రుల నుండి శుభవార్తలు అందే సూచనలు కనిపిస్తున్నాయి. ఆర్థికంగా కొంత ధన నష్టం కలుగుతుంది. అలాగే వీరు చిన్న చిన్న అవసరతల కోసం డబ్బు ఖర్చు పెట్టవలసిన పరిస్థితి ఎదురవుతుంది. వీరైతే కనుక కొంత ధనానికి లోటుని ఎదుర్కొంటారు. కొన్ని పరిస్థితుల కారణంగా కొన్ని విషయాలకి డబ్బు సర్దుబాటు కావడం ఇబ్బందిగా ఉంటుంది. కొన్ని విషయాలకి డబ్బు సర్దుబాటు చాలా ఈజీగా జరుగుతుంది. పరిస్థితులు అలాగే మీకున్నటువంటి అవసరతలు అన్నీ కూడా కొన్ని మంది మీకు సహాయం చేయడానికి ఇబ్బంది పడతారు. కొంతమంది అయితే మీకు సాయం చేయడానికి ముందుకు వస్తారు. ఆ వ్యక్తులు సాయం చేస్తారని కూడా మీరు ఎప్పుడూ ఊహించరు. అటువంటి తెలియని వ్యక్తుల ద్వారా మీకైతే కొంత సహాయం అందుతుంది. ఇది మీకు కొంత ఊరటని కలిగిస్తుంది. పనిలో ఒత్తిడి ఏర్పడుతుంది. సహోద్యోగుల సహాయం మీకు ఎప్పుడు కూడా తోడుగా ఉంటుంది. ఇక అధికారుల నుండి ప్రశంసలను పొందుకుంటారు. కొత్త ప్రాజెక్టులో మార్పులు చేర్పులు చేయవలసిన పరిస్థితులు అయితే గోచరిస్తున్నాయి. ఇక ఈ యొక్క రాశి వారు విదేశీయానం చేయాలనుకున్న వారికి కొంత సమయం వాయిదా పడే అవకాశం అయితే కనిపిస్తుంది. సంతానం పట్ల మీకున్నటువంటి ఆశలు నెరవేరే పరిస్థితులు కనిపిస్తున్నాయి. విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఒత్తిడిని ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాగే మంచి నిర్ణయాలను తీసుకోవడానికి అనుభవజ్ఞుల సలహా తీసుకోవడం ద్వారా మేలుకరమైన ఫలితాలను పొందుకుంటారు. ఇక స్త్రీలు ఎవరైతే ఉన్నారో చిన్నపాటి అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడవలసిన పరిస్థితి గోచరిస్తుంది. నడుము నొప్పి, తలనొప్పి, వెన్ను నొప్పితో స్త్రీలు ఇబ్బంది పడే పరిస్థితులు కనిపిస్తుంది. జీవిత భాగస్వామి తరపు నుండి ఒత్తిడి ఎదురవుతుంది. అలాగే పూర్తి ప్రేమ, అంకిత భావం కూడా కొన్నిసార్లు మీకు ఎదురవుతుంది. మీరైతే కనుక సంతోషంతో ఉంటారు. కుటుంబ బంధాలతో మీరు నిమగ్నమైపోతూ ఉంటారు. పనుల భారం ఎక్కువగా ఉంటుంది. ఇక ఈ రాశి వారికి శివారాధన మేలుకరమైన ఫలితాలను కలిగిస్తుంది. చూశారు కదండి, ఇది ఇవాల్టి వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.